విష్ణు మంచు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విష్ణు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్ ఆన్ కన్నప్ప ఫ్రమ్ ఆల్ ది ఫ్యాన్స్. మనం ఆల్రెడీ మనకు బాగా ఎంటర్టైన్ చేశారు వారు డీ లాంటి సినిమాలతో. ఇప్పుడు మళ్ళీ ఈ కన్నప్ప లాంటి ఒక హిస్టారిక్ ఎపిక్ ని తీసుకొస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. నాకు వదిన సుమా గారు, నేను ఎప్పుడు బాబీ అనే పిలుస్తాను. థ్యాంక్ యూ బాబీ, ఈరోజు ఎంత బిజీగా ఉన్నా మీరు వచ్చారు. థ్యాంక్ యూ విష్ణు, మై ప్రివిలేజ్. అసలు ఇలాంటి ఒక ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చెయ్యాలి అసలు మీరు అనుకున్నారా స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత స్కేల్లో ఉంటుంది ఇంతమంది, లేకపోతే మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ వచ్చారా? నేను ఈ కథ 2014లో నాకు వచ్చినప్పుడు, దాని తర్వాత ఈ రైట్స్ తీసుకొని నేను డెవలప్ చేసి ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క నటులు ఉండాలి అని అనుకొని రాశాను. అది ఇంగ్లీష్లో అంటారు మేనిఫెస్ట్ చేస్తే, అంటే మీరు అనుకుంటే శివ అనుగ్రహం ఉంటే గ్యారంటీ జరుగుతుందని. అది శివ అనుగ్రహం వల్లే ఈరోజు ఈ క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ స్కేల్ ఒకటి అందరికి కూడా చెప్పాల్సింది, ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప సినిమా. నేను ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు వావ్, ఇది ఇంత పెద్ద సినిమానా, ఇది మేము నటించామా, ఇది చేయగలిగానా, ఇది శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. సో ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? అది నాకు తెలియదు, కానీ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అది మీరు చెప్పిన డైరెక్షన్ ఐ డోంట్ నో, జీవితంలో నెవర్ సే నెవర్ అంటారు. ఒకవేళ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు? నేను ఇద్దరిని నేను ఫస్ట్ ఒకవేళ నేను కానీ డైరెక్ట్ చేస్తే నేను చేస్తే మోహన్ లాల్ గారిని చేస్తా. బట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ని నమ్మి ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు, నాకు బ్రదర్ లాగా వినయ్. ఆయన 2017లో స్టీఫెన్ దెవిసి ఐ మెట్ యూ ఇన్ 2017 నేను రామోజీ ఫిలిం సిటీ, నేను వేరే సినిమా ఏదో చేస్తుంటే మెడ్రాస్ నుంచి పిలిపించాను స్టీఫెన్ గారిని. ఆయన సీక్రెట్ ఛాన్స్ అన్న దానికి ఆయన మొత్తం దాన్ని ప్రొడ్యూస్ చేశారు, కల్కి వాళ్ళు చేసిన దాంట్లో. మీ అందరికీ ప్రాబ్లీ ఆ ఆల్బమ్ పేరు తెలియకపోవచ్చు, కానీ శంకర్ మహాదేవన్ గారు గణాదక్షాయ గణాదీక్షాయ విఘ్నేశ్వరుడు స్తోత్రం, అది చాలా న్యూగా ఉండేది. అది వినిన తర్వాత ఎవరు చేయించారని చెప్పి నేను స్టీఫెన్ని వెంటాడడం జరిగింది. ఆయన వచ్చి నేను చెప్పా, ఎప్పుడు షూట్ చేస్తానో నాకు తెలీదు, కానీ ఏ రోజు చేసినా మీరే చేయాలి, నాకు సౌండింగ్ కొత్తగా ఉండాలి, అందుకు మీరే చేయాలి అన్న. దాని తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. నేను ఈశ్వర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్గా ఉంటూ నాకు సహాయం చేయాలి ఈ సినిమా కంటే ఆయన ఒప్పుకునే దానికి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. రైటర్స్, నాకు డైలాగ్ రైటర్స్ కానీ స్టోరీ సహకరించిన మొట్టమొదటి పేరు పరశురి గోపాలకృష్ణ గారికి చెప్పాలి. మా నాన్నగారికి కొన్ని నేను చెప్పలేను, కానీ ఆయన కన్విన్స్ అయ్యారు. ఆయన చెప్పారు, ఆ కుర్రోడు చెప్పేది బాగానే ఉంది, విను నువ్వు అని ఆయన చెప్పగలిగారు నాన్నగారికి. అలాగే నా మిత్రుడు శివబాలాజీ, అతను చేసిన సహాయం నేను చెప్పలేను, కానీ అది మర్చిపోలేని సహాయం. అలాగే పేరు పేరున మోహన్ లాల్ గారు, మహానటుడు, ఆయన గురించి ఎంత తక్కువ చెప్పినా, అది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. అలాగే అక్షయ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి.
నాకు శరత్ కుమార్ గారితో నాకు ఎప్పుడించో సన్నిహితం అంటే పరిచయం. చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగిన వాడిని. ఆయన ఎన్నో సంవత్సరాలుగా సినిమా చేయమని అడుగుతూ ఉన్నా. ఆయన ఇప్పటికీ ఏడిపిస్తాను, 11 సంవత్సరాల ముందు అడిగితే ఇప్పుడు ఒప్పుకున్నారు మీరు అని. తండ్రి లాంటి వారు ఆయన. ఈరోజు తమిళ్లో ఈ సినిమా ఇంత అద్భుతంగా రిలీజ్ అవుతుందంటే మీకే థ్యాంక్స్ చెప్పాలి శరత్ అంకిల్. దగ్గరుండి డబ్బింగ్ చెప్పించి ఆఖరికి డిస్ట్రిబ్యూషన్ దగ్గర మాకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా మీరే దగ్గరుండి ఈరోజు ఒక వ్యక్తితో మీరు డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నారు. అది నేను మర్చిపోలేను. న్యూజిలాండ్లో షూటింగ్ అంత అద్భుతంగా జరిగిన దానికి కూడా శరత్ కుమార్ గారే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బ్రహ్మానందం గారికి నేను షూటింగ్ ప్రారంభం చేయకముందుంచే నన్ను ఆశీర్వదిస్తూ ఈ సినిమా అత్యద్భుతమైన హిట్ అవ్వాలని ఆయన చెప్తూనే ఉన్నారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మధుబాల గారికి, ఆవిడికి మధుజీ, యూ హ్యావ్ 2 daughters. I don't know, you look like a daughter yourself. I don't know how you have 2 daughters. And Anthony, thank you very much. You know, today the movie, the way it's shaped up, you're the unsung hero. ఈ సినిమాలో చాలామంది హీరోస్ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక హీరో, ఎడిటర్ ఒక హీరో, మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు. ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్. నేను ఇన్ని సంవత్సరాలుగా నటించిన డైరెక్టర్స్లో హీ ఈజ్ బై ఫార్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. థ్యాంక్ యూ ముఖేష్. యూనో, ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ యూ టేకెన్ అండ్ ఈవెన్ ద పెయిన్ ఆఫ్ వాట్ ఐ వెంట్ త్రూ, యూ నో ఇట్ వెరీ వెల్. ఈ సినిమా చేసినంత సులభంగా అవ్వలేదు. చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎదురుపడాం. ఒక మాట కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఈ మధ్య కలిసినప్పుడు ఒక మాట అన్నారు. శివానని దేనికో పిలిస్తే ఆయన వచ్చారు, కూర్చొని శివాన్న అని అడిగిన మొదటి మాట, విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. ఐ సెడ్ ఐ డోంట్ నో అన్న. ఫస్ట్ టైం ఆయన అడిగినప్పుడు నాకు తెలియదన్నా, బహుశా 50 సంవత్సరాలు వెండితెర పైన 50 సంవత్సరాల తర్వాత తెలుగులో కన్నప్ప రిలీజ్ అవుతుంది. ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని, వాయులింగం గురించి చెప్పమని, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. ఆయన అనుగ్రహంతోనే ఈ సినిమా తీస్తున్నానన్న. అంతే తప్ప నేను పోయి ఇంత పెద్ద సినిమా తీసేది నా వల్ల కాదు, అది శివైచ్చ అన్న. అలాగే ప్రతి ఒక్కరికి ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు, న్యూజిలాండ్లో నాకైనా నేను ఈ 6:45కి వచ్చి షూటింగ్లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళందరూ 5 గంటలకే రావాలి, నేను వెళ్ళిన 2 గంటల తర్వాత వాళ్ళు ఉండాలి. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్న గారికి కానీ, ప్రతి ఒక్కరికి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ. స్టీఫెన్కి ఒక మాట చెప్పాను నేను. స్టీఫెన్తో ఏది మాట్లాడినప్పుడైనా ఆయన ఏమంటాడంటే, ఆయన క్రిస్టియన్, ప్రేజ్ ద లార్డ్ అంటాడు ఆయన. నేను శ్రీకాళహస్తి స్థల పురాణ పాట చేసిన తర్వాత, ఆర్యానా వివియానా పాడిన తర్వాత నేను స్టీఫెన్కి ఒక మాట అన్నా, స్టీఫెన్, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా శివుడు నిన్ను ఎన్నుకున్నాడు ఈరోజు స్థల పురాణం చెప్పడానికి. తరతరాలుగా శ్రీకాళహస్తి గుడిలో నీ పాట వెళ్తూనే ఉంటుంది. సో ఇది శివుడు నిన్ను ఎన్నుకున్నాడు అన్నాను. థ్యాంక్ యూ స్టీఫెన్, you've given some of the best songs in my life. అండ్ ఆకళ్ళ శివప్రసాద్ గారికి కానీ, తోట ప్రసాద్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, నేను రామ్ జోగేష్ శాస్త్రి గారి గురించి ఒక మాట అనాలి. ఆయన రాసిన ఈ పాట శివ శివ శంకర నాకు ప్రతిరోజు ఒక ఛాలెంజ్గానే ఉన్నింది. ఈ రోజుటికి ఇంకొక 6 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్నాగా కూడా శివుడు పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. ఆ పాటే నన్ను కాపాడింది. మీరు చూసిన పాట అది డీప్గా మీరు కానీ ఆ అక్షరాలు జాగ్రత్తగా వింటే ఆ మీనింగ్ అది మీ అందరికీ తెలుస్తుంది. అలాగే
స్నేహితుల్లో 2 రకాలు. కృష్ణుడిలాగా, కర్ణుడిలాగా. కృష్ణుడు నీ పక్కనే ఉంటా, నీకు దారి చూపిస్తా, నీ వెంటే ఉంటాను అంటాడు. కర్ణుడు నువ్వు ఏమన్నా చేయి, నీ అనుకుంటాను, నేను చూసుకుంటాలే ఏది జరిగినా అంటాడు. నా జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్. అతని సినిమా చేయాల్సిన అవసరం లేదు, కానీ తను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. అది నేను ఈ రోజుకి ఏడిపిస్తూ ఉంటా. వెళ్ళ నువ్వు నాన్నగారి కోసం చేసావు, నా కోసం చేయలేదు, అంతే కదా, బావ కోసమే కదా చేయాలి అంటూ ఉంటాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వచ్చిన ప్రభాస్ అభిమానులందరికీ ఒకటే చెప్తాను, ఈ లైవ్ షో చూసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, అతన్ని ఒక స్టార్గా మీరు ప్రేమించేదానికన్నా నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం కోసం. అతన్ని చూసుకొని అతని దగ్గర నుంచి ఈ తరం నేర్చుకోవాలి చాలా. కొంత డబ్బు వచ్చినా, కొంత పేరు వచ్చినా మనుషులు మారిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిసామో ఈ రోజుటికి అలాగే ఉన్నాం. సో ప్రభాస్, ఇది నువ్వు చూస్తున్నావు, ఇది నేను చెప్తున్నాను. నా జీవితంలో నువ్వు కృష్ణుడివి, కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని. నీకు ఏం కావాలో ఎప్పుడు నీ వెనకానే ఉంటా. నువ్వు ఏమన్నా చెయ్యి, ఐఎమ్ దేర్ ఫర్ యూ మై బ్రదర్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. అండ్ ఈ సినిమాకి కానీ దేనికైనా ఇది సాధ్యమైంది నా దేవుడు, మా నాన్నగారి వల్లే. ఆయన తర్వాతే నాకు దేవుడు. ఇంకొక 6 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్న లేడు కాబట్టి చెప్పలేదు, క్షమించాలి. ప్రభుదేవ గారు ఆయన వచ్చి 3 పాటలు చేశాడు, ఆయన చేయాల్సిన అవసరం లేదు. కానీ శివ శివ శంకర, అది ఆయన వల్లే ఈరోజు తెరపైకి ఇంత అద్భుతంగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పే వాళ్ళల్లో ప్రభు అన్న ఒకరు, బ్రహ్మానందం అంకుల్ ఒకరు, అలాగే ప్రభాస్ ఒకరు. వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో పెద్ద విజయం అవుతుందని మేమందరం కోరుకుంటున్నాం. ఆ రోజు నేను మీ అందరితోనూ ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ అడుగుతున్నారు కానీ ఐ థింక్ మనం సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడదామా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. 27వ తారీఖున థియేటర్స్లో కలుద్దాము. ఎస్, థ్యాంక్ యూ, అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్.